హాయ్ ఫ్రెండ్స్! ఫైనల్లీ యాపిల్ వాళ్ళైతే iOS 27 ఫీచర్స్ అయితే అనౌన్స్ చేశారు. సో, వీడియోలోకెళ్ళే ముందు ప్రసాద్ అన్నకైతే కంగ్రాట్స్. సో, ప్రసాద్ అన్న రీజనల్ కంటెంట్ క్రియేటర్‌కొచ్చేసి మనకి యాపిల్ పార్క్ నుంచి ఇన్విటేషన్ రావడానికి చాలా కష్టం. సో, ప్రసాద్ అన్న అయితే 10 ఇయర్స్ వరకు హార్డ్ వర్క్ చేసుకుంటా వచ్చాడు. సో, ఫైనల్‌గా అయితే యాపిల్ పార్క్ నుంచి అయితే ఇన్విటేషన్ వచ్చింది. సో, ప్రసాద్ అన్నకైతే కంగ్రాట్స్. సో, మీరు మన వీడియో గనుక ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఛానల్‌లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకోసం ఎన్నో తీసుకొస్తా ఉంటా. అండ్ మీ సపోర్ట్ మాకెంతో ముఖ్యం. సో, వీడియోలోకెళ్తే మనకి యాపిల్ వాళ్ళైతే iOS 27 ఫీచర్స్ అయితే అనౌన్స్ చేశారు. సో, iOS 27 ఫీచర్స్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం డెవలపర్ బీటా అయితే అవైలబుల్‌గా ఉంది. సో, మనకి త్వరలో అయితే పబ్లిక్ అయితే అనౌన్స్ చేస్తారు. సో, ఈ డెవలపర్ బీటా వచ్చేసి ఎవరైతే డెవలపర్‌లో రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళకైతే ఆటోమేటిక్‌గా అప్డేట్ అయితే వస్తుంది. సో, ఎవరైతే ఐఫోన్ సెకండరీ ఫోన్‌గా యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ డెవలపర్ బీటా అయితే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, ప్రైమరీ ఫోన్‌గా యూజ్ చేసి మీరు ఇన్‌స్టాల్ చేస్తే మీకైతే అన్ని యాప్స్ ఏం సపోర్ట్ చేయవు. సో, దీనివల్ల అయితే ఫోన్ కొద్దిగా మీకు హ్యాంగ్ అవుతున్నట్టు అలా అనిపిస్తది. సో, మీరు సెకండరీ ఫోన్‌గా యూజ్ చేసుకొని మీకు డేటా పోయినా పర్లేదనుకుంటే ఇదైతే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఇది ప్రైమరీగా ఇన్‌స్టాల్ చేస్తే మీకైతే యాప్స్ కొన్ని సపోర్ట్ చేస్తే కొన్ని సపోర్ట్ చేయవు. సో, ప్రైమరీగా సపోర్ట్ చేయాలంటే మనకి ఇంకా 1 మంత్ అయితే ఆగాల్సొస్తుంది. ఎందుకంటే ఇంకో 1 మంత్‌లో అయితే మనకి పబ్లిక్ బీటా అయితే తీసుకొస్తున్నారు. సో, ఇదైతే అన్ని యాప్స్‌కి సపోర్ట్ చేసేటట్టయితే వస్తుంది. సో, ఇదైతే మనకి iOS 27 అయితే కొత్త ఫీచర్స్ అయితే అనౌన్స్ చేశారు. సో, iOS 27 వచ్చేసి మనకి ఐఫోన్ 11 నుంచి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ రీసెంట్ వర్షన్ వరకైతే అన్ని ఫోన్స్‌లో అయితే iOS 27 అయితే ఉంటుంది. సో, iOS 27 అప్డేట్స్ వచ్చేసి మనకి స్టార్టింగ్ మోడల్ ఐఫోన్ 11 నుంచి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ స్టిల్ నౌ ఫోన్స్ వరకైతే వస్తుంది. సో, ఈ ఫీచర్ అయితే నాకు చాలా నచ్చింది. వీళ్ళైతే స్టార్టింగ్ ఫోన్స్‌లో కూడా తీసుకొస్తున్నారు. సో, iOS 27 మెయిన్ టాకింగ్ పాయింట్ ఏంటంటే సిరి. ఈ సిరి అనేది నార్మల్‌గా అయితే మీరు సైడ్ బటన్ నొక్కడం లేదా మీరు వాయిస్ రికగ్నిషన్ బట్టి మీకైతే అది అవేక్ అయ్యి మీకైతే రెస్పాన్స్ ఇస్తుంది. సో, ఇప్పుడు ఈ సిరి అనేది ఏం చేశారంటే మీకు సిరి అనేది సెపరేట్ యాప్‌గా తీసుకురావడం జరిగింది. సో, యాప్ వచ్చేసి మీకు చాట్‌జీపీటీతో అయితే ఇంటెలిజెన్స్ లాగా వర్క్ అయ్యి మీకైతే చాట్‌జీపీటీలా వర్క్ చేస్తుంది. సో, మీ చాట్‌జీపీటీలో ఎలా క్వెషన్స్ ప్రాంప్ట్స్ అడిగి మీకు ఇన్ఫర్మేషన్ అండ్ ఇమేజెస్ ఇయన్నీ పొందుతారో, సో, ఈ సిరి ఇంటెలిజెన్స్ కూడా మీరు అలా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మీకు ఇమేజెస్ జనరేట్ చేస్తుంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. సో, ఈ సిరి అనేది ఇప్పుడైతే కొత్తగా యాప్‌లాగా తీసుకురావడం జరిగింది. సో, దీన్ని డిజైన్ చేయడానికైతే మనకి దీన్ని డిజైన్ చేయడానికైతే గూగుల్ జెమినీ కోర్ స్ట్రక్చర్ అయితే యూజ్ చేశారు. సో, ఈ గూగుల్ జెమినీ కోర్ స్ట్రక్చర్ యూజ్ చేసి వీళ్ళైతే సిరి ఇంటెలిజెన్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో, మీ చాట్‌జీపీటీ యూజ్ చేసినట్టే ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. సో, ఇదే కాకుండా వీళ్ళు ఇంకో ఫీచర్ అయితే తీసుకురావడం జరిగింది. అదొచ్చేసి వాయిస్ కస్టమైజేషన్. ఈ వాయిస్ కస్టమైజేషన్ ఎలా పనిచేస్తుందంటే, మీరేమన్నా సిరిని అడిగినప్పుడు మీ వాయిస్ పేస్ అనేది, మీ వాయిస్ స్పీడ్ అనేది అయితే సెట్ చేసుకోవచ్చు. సో, దీనివల్ల అయితే మీ వాయిస్ అనేది కొద్దిగా ఎక్కువ పేస్‌తో వస్తుంది. అండ్ మీరెంత స్పీడ్‌తో అడగాలనుకున్నారో అది సెట్ జేసుకోవచ్చు. సో, ఇంకో ఫీచర్ చూసుకుంటే మనకి యాపిల్ విజువల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఇంటిగ్రేట్ చేశారు. సో, మీరు ఫోటోస్‌లోకెళ్ళి ఏమన్నా ఫోటో ఎడిట్ చేసుకుంటే అక్కడైతే మీకు టూల్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో, ఆ టూల్స్ మీద క్లిక్ చేస్తే మీకైతే 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్లీనప్. ఈ క్లీనప్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఫోటోలో అయితే ఎవరన్నా పర్సన్స్‌ని ఫ్రేమ్‌లో నుంచి తీసేయాలనుకుంటే ఆ 2 పర్సన్స్ సెలెక్ట్ చేసుకొని మీరు క్లీనప్ సెలెక్ట్ చేస్తే మీకైతే ఆ 2 పర్సన్స్‌ని అయితే రిమూవ్ చేస్తుంది. సో, ఈ ఫీచర్ అయితే మనం ఆల్రెడీ ఆండ్రాయిడ్‌లో అయితే చూస్తున్నాం. యాపిల్‌లో అయితే ఈ ఫీచర్స్ అనేవి కొత్తగా తీసుకురావడం జరిగింది. సో, ఆండ్రాయిడ్‌లో అయితే ఇలాంటి ఫీచర్స్ అయితే మనం ఎన్నో చూస్తున్నాం. సో, నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే ఎక్స్‌టెండ్. ఈ ఎక్స్‌టెండ్ అనేది మీరేమన్నా ఫోటో ఫ్రేమ్‌ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌టెండ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్‌టెండ్ అయితే క్లిక్ చేయాలి. సో, ఇదైతే మీ ఫోటోనైతే ఎక్స్‌టెండ్ చేస్తుంది. సో, ఇంకో ఆప్షన్ చూసుకుంటే రీఫ్రేమ్. ఈ రీఫ్రేమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ ఫోటో అనేది ఒక సైడ్ దిగితే ఒక సైడ్ కావాలనుకుంటే మీరైతే రీఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే మీరైతే ఆ ఫోటో అనేది మూవ్ చేసుకోవచ్చు. సో, మీరైతే ఫ్రేమ్ మార్చుకోవచ్చు. సో, ఈ 3 ఆప్షన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే iOS 27లో అయితే మనకి ఈ ఫీచర్స్ అయితే కొత్తగా తీసుకురావడం జరిగింది. సో, ఆండ్రాయిడ్‌లో అయితే ఈ ఫీచర్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరేమన్నా ప్రొడక్ట్ గానీ, లేదా ఏమన్నా డిష్ చూస్తే, ఆ డిష్‌ని మీరు కెమెరాలోకెళ్ళి సిరి అనే దాని మీద నొక్కి ఆ ఫోటో తీస్తే, మీకు దానిలో న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ఎంతో తెలుసుకోవాలనుకుంటే, ఇదైతే మీకు న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అయితే ఇస్తుంది. సో, ఈ సిరి యాప్ యూజ్ చేసి మీరైతే ఏమన్నా డిషెస్ న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అండ్ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సో, ఇదైతే మనకి చాలా బాగా నచ్చింది. సో, ఇందులో అయితే మనకి చాలా బాగా డీప్‌గా విజువల్ ఇంటెలిజెన్స్ అయితే యాడ్ చేశారు. సో, ఈ విజువల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేసి మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చారు.
సో యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది సిరితో కలిసి మనకి సిరి AI అని అయితే తీసుకొచ్చారు. సో ఈ సిరి AI అనేది మనకి డీప్గా అయితే ఇంటిగ్రేట్ చేస్తుంది. సో ఇంకో ఫీచర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఏంటంటే, ఇందులో అయితే మనం అపీరెన్స్లోకి వెళ్ళి మీరైతే లిక్విడ్ గ్లాస్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఈ లిక్విడ్ గ్లాస్ అనేది మీకు ఎలా కావాలన్నా అలా సెట్ చేసుకోవచ్చు మీ లే మీ ఫీచర్స్ తగ్గట్టు. సో మీ ఫీచర్స్ తగ్గట్టు అయితే లిక్విడ్ గ్లాస్ సైజ్ కానీ రేషియో కానీ మీరు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా మీకు షార్ట్ కట్స్లోకి వెళ్ళి మీకేమన్నా షార్ట్ కట్ చేయమంటే, నార్మల్గా అయితే ఇదివరకైతే షార్ట్ కట్ అయితే మాన్యువల్ చేయాల్సి వచ్చేది. సో అంతేకాకుండా మీరు ఇప్పుడు షార్ట్ కట్లో అయితే మీరేమన్నా ప్రాంప్ట్ ఇస్తే అదైతే మీకే షార్ట్ కట్ అయితే చేసిస్తుంది. సో ఇదైతే మీకు చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఇంకో అమేజింగ్ ఫీచర్ చూసుకుంటే, మీరేమన్నా ఫ్లైట్ టికెట్ గనుక బుక్ చేస్తే ఒకవేళ అది రీషెడ్యూల్ చేయాలంటే మీరైతే కస్టమర్ కేర్‌కి అయితే కాంటాక్ట్ అవుతుంది. సో మీరైతే ఇప్పుడు కస్టమర్ కేర్‌కి కాంటాక్ట్ అవ్వకుండా మీరైతే ఏం చేస్తారంటే, ఇదైతే డైరెక్ట్ మీకైతే ఇంటిగ్రేట్ చేసి డీప్ ఇంటిగ్రేషన్ చేసి మీరు ఒకవేళ కస్టమర్ కేర్‌తో మాట్లాడుతుంటే మీకైతే ఆ ఫ్లైట్ టికెట్ బుకింగ్ అండ్ ఆ ఫ్లైట్ టికెట్ పేజ్ అయితే డైరెక్ట్‌గా మీ కాల్ పేజ్‌లోకి అయితే తీసుకొస్తుంది. సో దీనివల్ల అయితే మీ ఫొటోస్‌లోకి గానీ, మెయిల్‌లోకెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇదైతే మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఇదే కాకుండా మీకు హోమ్ స్క్రీన్‌లో అయితే వాల్‌పేపర్ అయితే ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. మీరు హోమ్ స్క్రీన్‌లోకెళ్ళి మీరు ఆ ఫోటో క్లిక్ చేసి మీరు వాల్‌పేపర్ అయితే ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. ఇదైతే మీరు వాల్‌పేపర్‌ని అయితే ఎక్స్‌చేంజ్ చేస్తుంది. సో ఇవి అయితే కొన్ని ఫీచర్స్ అని చెప్పొచ్చు. అంతే కాకుండా మనకి విజువల్ ఇంటెలిజెన్స్‌లో డీప్ ఇంటిగ్రేషన్ చేసి మనకి యాపిల్ అనేది సిరి AI అని అయితే తీసుకొచ్చింది. సో ఈ సిరి AI వచ్చేసి మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. సో నార్మల్‌గా అయితే మీ సిరి AI అనేది సైడ్ వాల్యూమ్ బటన్‌లో క్లిక్ చేయాలి. సో ఇప్పుడు iOS 27లో అయితే మీరు సైడ్ బటన్ క్లిక్ చేసి మీకైతే పైనైతే సర్కిల్ లాగా వస్తుంది. సో దానిలో అయితే మీకు ఏం కమాండ్ కావాలన్నా, మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు దాన్ని అడిగితే ఇదైతే దాన్ని వర్క్ చేసిస్తుంది. సో ఇదే కాకుండా మీరు సిరి AIని యూజ్ చేసి మీరు ఏమన్నా యాప్స్‌తో అయితే వర్క్ చేయించుకోవచ్చు. క్యాలెండర్ షెడ్యూలింగ్ చేసుకోవచ్చు. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఏమైనా ఫ్లైట్ షెడ్యూల్ చేసుకోవాలంటే ఫ్లైట్ టికెట్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే సిరి AIని డిఫరెంట్ పర్పసెస్‌గా యూజ్ చేయొచ్చు. సో iOS 27లో అయితే ఇవి ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా అమేజింగ్ ఫీచర్స్ అయితే మనకి త్వరలో తీసుకొస్తారు. సో iOS 27లో మనం అమేజింగ్ ఫీచర్స్ అయితే చూస్తున్నాం. సో ఈ ఫీచర్స్ వచ్చేసి మీరు ఆండ్రాయిడ్‌లో అయితే ఆల్రెడీ కొన్ని చూసుంటారు. సో iOSలో అయితే మనకి ఇవైతే కొత్తగా తీసుకురావడం జరిగింది. సో ఇది ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మన కంటెంట్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్‌గా తీసుకొస్తా ఉంటా. అండ్ మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం. సో అంటిల్ దెన్ బై.